చరిత్రను పరిరక్షించాలా, పల్నాటి యొక్క ఘనతను, పల్నాటి చరిత్రను, పల్నాటి యొక్క ప్రాశస్త్యాన్ని ప్రపంచ నలుమూలల చాటాలనే ఉద్దేశంతోనే పల్నాడు ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, పల్నాడు ప్రాంత అభివృద్ధి కోసం, పల్నాడు ప్రాంతంలో అనేక విధాల అభివృద్ధి పథాల ఆలోచనతోనే ఈ యొక్క పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తరువాత పూజ్య శ్రీ శివస్వామి గారి యొక్క సంకల్పం మేరకు మొట్టమొదటిగా ఇక్కడ ప్రాజెక్టు నిర్ణయం చేసి, ఆ తదుపరి వారి యొక్క సంకల్పం మేరకు ఈ రోజున ఎందరో స్వామీజీలకు సంబంధించి, ఎందరో పీఠాధిపతులకు సంబంధించి, అనేక మంది భక్తులకు సంబంధించి, ప్రజాప్రతినిధులకు సంబంధించి అందరూ కూడా కలిసి ఇక్కడ స్వామివారి చేతుల మీదుగా ఈ రోజున చెన్న మల్లేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి పునః నిర్మాణం చేపట్టడం జరిగింది. ముందుగా స్వాముల వారికి నా యొక్క కృతజ్ఞాభినందనలు తెలియజేస్తూ, నేను పల్నాడు ప్రజలకు కానివ్వండి, భక్త జనులందరికి కానివ్వండి వాటి మనవి చేస్తున్నాను. దీని ఉద్దేశం చెప్పాం, పల్నాడు ప్రాంతానికి సంబంధించిన పరిరక్షించుకోవాలా, చరిత్రను అనుభవంలో ప్రశ్నించే విధంగా చర్యలు కొనుక్కోవాలన్నటువంటి ఆలోచనతో చెప్పడం జరిగింది. ఇందాక అనేక మంది పెద్దలకు కూడా ఈ ప్రాంతాన్ని టూరిజంగా అభివృద్ధి చేస్తామన్నటువంటి ఆలోచన కానివ్వండి, ఈ ప్రాంతంలో అన్ని దేవాలయాలకు సంబంధించి కూడా పునర్నిర్మాణం చేస్తామన్నటువంటి ఒక సంకల్పం కూడా ఈ స్టేజీ మీద నుండి తీసుకోవడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే, ఇదొక మంచి ఆధ్యాత్మిక శివక్షేత్రంగా కావాలి. శివక్షేత్రంతో పాటు కూడా సామాజిక హితమైన కార్యక్రమాలు కూడా ఈ మహాశివక్షేత్రంలో జరగాల. వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, గోశాల, అంతేకాకుండా కూడా పల్నాడు చరిత్రను పరిరక్షించే విధంగా పల్నాడుకు సంబంధించి ఒక మ్యూజియం, అదేవిధంగా గ్రంథాలయానికి సంబంధించి, వేద పాఠశాలకు సంబంధించి నిర్మాణం చేపట్టాలన్నట్టు సంకల్పం చేయటం జరిగింది. స్వామి గారు చెప్పారు, దేశంలోనే అతి ఎత్తైనటువంటి 272 అడుగులు కలిగినటువంటి రాజగోపురాన్ని నిర్మించాలని సంకల్పం పెట్టారు. కాబట్టి తప్పనిసరి కూడా పల్నాడు ప్రాంతం మొత్తం కూడా సహకరించాలి. ఎందుకంటే ఇది స్వామి గారికో నాకో వ్యక్తులకు సంబంధించింది కాదు, స్వామి గారికి సంబంధించి కాదు, మాకు సంబంధించింది కాదు. ఇది మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రం తీర్చిదిద్దాలా. మరి పల్నాడు ప్రాంత ప్రజానికే కాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించాలి. మరీ ముఖ్యంగా స్వామివారు ఇందాక మాట్లాడారు, ఎందుకంటే అవసరమైతే పల్నాడు ప్రాంతంలో ప్రతి గడప గడప తిరుగుదాం, గడప గడప నుంచి విరాళాలు సేకరిద్దాం. దేనికంటే ప్రతి వ్యక్తి కూడా పల్నాడు ప్రాంతంలో పుట్టిన వ్యక్తి, పల్నాడు ప్రాంతంలో జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క శివక్షేత్రంలో మరి భాగస్వామిగా అయ్యామనేటువంటి ఆలోచన కోసం తప్పనిసరి కూడా అందరూ కూడా భాగస్వామి చేయాలని కూడా స్వామి గారు సంకల్పించడం జరిగింది. నేను అందరికీ మనవి చేస్తున్నాను, ఇదంటే ఒక వ్యక్తులకు సంబంధించే కాదు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా కూడా ఈ శివక్షేత్రం వర్ధిల్లాల. ఈ శివక్షేత్రం తప్పనిసరి కూడా వర్ధిల్తగా ఆశిస్తూ మరొకసారి ఈ సంకల్పించినటువంటి శివస్వామి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, అదేవిధంగా కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాజకీయ నాయకులు, పెద్దలు, భక్తులు, అదే స్వామీజీలకు సంబంధించి అందరూ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.